శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం శివపురం గ్రామం గొల్లపల్లిలో వెలిసిన ఓబిలేశ్వర స్వామివారి దేవర ఎద్దు వేలుపు 14, 15 2 రోజులు శనివారం ఆదివారం జూన్ 2025న ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేలుపుకు 6-7 ప్రాంతాల నుంచి దేవర ఎద్దుల దాయాదులు దేవర ఎద్దులను తీసుకుని వచ్చి ఇక్కడ స్వామివారి సన్నిధిలో వేలుపు నిర్వహించారు. బత్తుని పట్టే కార్యక్రమం కూడా ఆదివారం కొనసాగిస్తారు. గొల్లపల్లిలో వెలిసిన ఓబిలేశ్వర స్వామివారి ఆలయం పరిధిలోని దేవర ఎద్దు వేలుపు 30 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో మళ్ళీ నిర్వహించారు. దేవర ఎద్దు వేలుపు కార్యక్రమాన్ని గురించి వివరిస్తున్నారు దాయాదులు, వేలుపు పెద్దలు. ఈ ఏలుపుకి 7 నాణ్యాలతో అతి వైభవంగా జరగబోయింది. 14వ తేదీ సాయంకాలం 7 గంటల నుంచి ఆదివారం సాయంకాలం 6 గంటల వరకు 14వ తేదీ సాయంకాలం 7 నుంచి 15వ తేదీ అన్నప్రసాదం జరిగింది. శనివారం నైట్ 7 నాణ్యాలతో 7 ఎద్దులు వస్తాయి. అతి వైభవంగా జరుగుతుంది. వాయిల్పాడు ఎద్దు ఒకటి, కలికిరి ఎద్దు, శివపురము, సిద్ధవారము, చెరుకిందపల్లి, ఎర్సనాళ్ళపల్లి, సిద్ధవారం ఎల్లమ్మ, గొల్లపల్లి ఓబిలేశ్వర స్వామి ఎద్దు అన్ని అతి వైభవంగా జరుగుతుంది. మేము చేసి 20 సంవత్సరాలు అయింది. ఎద్దు చనిపోయిన తర్వాత ఎద్దు పుడితేనే మాకు ఏలుపు జరిగేది. ఆదివారము 15వ తేదీ ఉదయం 7 గంటలకు ఎద్దు భక్తులు ఎన్నుకోబడి ఆ ఎద్దు ఎన్నుకోబడిన వల్ల ఆ ఎద్దు భక్తులు అవుతారు. పోలీస్ సమాధి దగ్గర ఏలుపు చేసిన ఈసారి మళ్ళీ ఎద్దు నేనే చేస్తా ఉన్నాము. ఆ ఎద్దు అనిపించింది కాబట్టి మళ్ళీ ఎద్దు పుట్టింది. మళ్ళా ఎద్దు ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ఎద్దు పుట్టింది మళ్ళా చేయాలి. ఇట్లా మేము బోడిమూలము ఉన్నాము. 35 ఇండ్లు ఉన్నాయి. ఇట్లా మళ్ళీ ఇది చేస్తే బాగుంటుంది. చేయకుండా అది ఇచ్చి పెడితే ఇబ్బందులు పడతామని ఇది చేయాల్సి వస్తుంది. దేవుడిని మా ఇల్లు దేవుడు కాబట్టి ఇచ్చి పెట్టుకున్నా చేస్తూ ఉండాలి మామూలుగా. అందుకని చేస్తూ ఉన్నాము. గొల్లపల్లి ఓబిలేశ్వర స్వామివారి ఆలయ దేవర ఎద్దును పుట్టినీళ్ళైన ఒడ్డిన చెరువుకు తీసుకుని వెళ్లి అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం మళ్ళీ గొల్లపల్లి గ్రామానికి తీసుకొచ్చి గొల్లపల్లి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ప్రతి ఇంట పూజలు నిర్వహించారు. దేవర ఎద్దు గొల్లపల్లిలోని రైతుల గృహాలలోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా చక్కగా వెళ్ళి భక్తితో అక్కడ ఉంచిన పల్లెలు తిని అక్కడ గోమూత్రము గో పేడ వేసి భక్తులను, ముఖ్యంగా దేవర ఎద్దు భక్తులను, గొల్లపల్లి వాసులను పరవశింపజేసింది. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని గొల్లపల్లి వాసులు నిర్వహించారు. గొల్లపల్లిలో ప్రతి ఇంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవర ఎద్దు చాలా చనువుగా అభిమానంతో అన్ని గృహాలలోకి వెళ్ళి అక్కడ వారు ఉంచిన పల్లెము తిని అక్కడ వారి ఇళ్లలో గోమూత్రము గో పేడ వేసి వారిని పరవశింపజేసి తృప్తిపరిచింది. కోరిన కోరికలు నెరవేరుతాయని వారు ఆశించారు.
దేవర ఎద్దు భక్తుల గృహంలోకి వెళ్లి చాలా భక్తితో వారు నట్టింట ఉంచిన పళ్ళెం తిని వారి ఇండ్లలో గృహాలలో గోమూత్రము గోపేడ వేసి వారిని తృప్తిపరిచింది, ఆశీర్వదించింది. పెట్టుకో